వీళ్ళ స్కోర్లు ఎంత ఉన్నాయో చూసేసామనుకోండి, తర్వాత మనం చక్కగా లాస్ట్ రౌండ్లోకి వెళ్ళి గేమ్స్ ఆడేసుకోవచ్చు. సో ఈ స్కోర్ల మీద మీరు బెట్టింగ్ చేసుకోవాలి ఈ రౌండ్లో. మొదలెట్టేద్దాం మన గేమింగ్ రౌండ్. లక్ష్యం చేరుకోవే లక్ష్మి. స్లిప్స్ ఇచ్చేసాము, చూసేద్దాం ఈ రౌండ్లోని ఫస్ట్ గేమ్ నెంబర్ 1. గేమ్ నెంబర్ 1 రెడీ. ఎవరికి వచ్చింది నెంబర్ 1? ప్రియా. దా ప్రియా. ప్రియా, గేమ్ ఏంటంటే ఆ బాల్ ఉంది కదా, బాల్ 2 కాళ్ళ మధ్యలో పెట్టుకుంటాం, 2 పాదాల మధ్యలో పెట్టుకుని ఆ బాల్ కింద పడిపోకుండా జంప్ చేసుకుంటూ మొత్తం నువ్వు ఈ 8 నెంబర్ వేయాలి. ఓకేనా? ఒక్కటేనా? ఒకటే, ఒకసారి చాలు. ఎన్నేస్తావు ఏంటి, ముందు ఒకటే చూద్దాం. ఇలా మొత్తం ఇలా 8 నెంబర్ వేయాలి నువ్వు, బాల్ కింద పడిపోకుండా. సరేనా? నీ దగ్గర ఉన్న పాయింట్స్ ఎన్ని? 580. మరి ఎంత బెట్ చేస్తావు? 50 చాలు. 50. సరే, మొత్తం 150 పాయింట్స్ బెట్ చేసావు. రెడీ అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఏం చేస్తున్నావు నువ్వు? వెళ్ళిపో మంచిగా. వెరీ గుడ్. అది వెళ్ళిపో వస్తుంది. ఇలాంటి జంపింగ్ నేను ఎక్కడ చూడలేదమ్మా. ఇప్పుడు ఇలా వెళ్ళాలా? ఇలా అయినా వెళ్ళొచ్చు. పోయింది. దా మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్. కమాన్ మళ్ళీ అయిపోయింది, చాలు. కంగ్రాచులేషన్స్. బెట్ చేసిన 150 పాయింట్స్ నీ స్కోర్లో యాడ్ అయిపోయాయి, వాళ్ళకి మైనస్ అయిపోయాయి. గో. చూసేద్దామా మన నెక్స్ట్ గేమ్ నెంబర్ 2 ప్లీజ్. గేమ్ నెంబర్ 2 కూడా రెడీ. ఎవరికి వచ్చింది నెంబర్ 2? వచ్చేయండి. కస్తూరి. కస్తూరి గేమ్ ఏంటంటే ఈ క్యాప్ పెట్టేసుకుంటారు మీరు. ఈ ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఫ్రూట్స్ లోపలికి దీన్ని ఇలా పోనిచ్చి తీసుకెళ్ళి ఆ టబ్లో ఫ్రూట్ ఇలా వేసేయాలి. ఓకే, అలా మీరు మొత్తం 5 పళ్ళు తీసుకెళ్ళాలి. సరేనా? బెట్టింగ్ చెప్పండి. సరే, 100 300. ఓకే, 100 300 మొత్తం 500 బెట్ చేశారు. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. చెయ్యి పట్టుకోకూడదు. పట్టుకోవద్దు, చెయ్యి. క్యాప్ హోల్డ్ చేయి. అంతే అలానే. ఇంకా 4 వేయాలి మీరు. మళ్ళీ పెట్టుకోవాలా? చెయ్యి పట్టుకోవద్దు. పట్టుకోకూడదు. చెయ్యి ఒకసారి క్యాప్ పెట్టేసుకున్నాక పడిపోతే పెట్టుకోండి. ఓకే, ఫాస్ట్ ఆడండి, గెలవచ్చు. సరే, క్యాప్ పెట్టుకోండి ఒకసారి క్లియర్. ఇంకా 6 సెకండ్స్ ఉంది, 2 వేయాలి ఇంకా మీరు. టైమ్ అప్. మొత్తం పాయింట్స్ పోయాయి. ఓకే. సో మరి కస్తూరి ఆడేసాక మీ స్కోర్లు చూద్దాం ఒకసారి. అండ్ అలాగే చూసేద్దాం మన నెక్స్ట్ గేమ్ నెంబర్ 3. గేమ్ నెంబర్ 3 ఇదే. ఎవరికి వచ్చింది? చీలా. రండి.
ఫస్ట్ ఒక గాజు ఇలా వేసేస్తారు, వేసేసి ఇలా తగిలిచ్చేస్తారు. ఓకే, తర్వాత ఓకే, తర్వాత ఇంకొక బ్యాంగిల్ దీనికి తగిలిస్తారు ఇట్లా. ఇలా మీరు ఒక దండ చేయాలి కింద వరకు.